నమస్తే, నేను సిరి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఆ యాక్సిడెంట్లో తను మృతి చెందడం అయితే జరిగింది. కాకపోతే ఆయన ఎప్పుడైతే తన మృతి వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇందులో ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్తో అయితే చనిపోలేదు, ఖచ్చితంగా ఎవరో చంపేశారా అని చెప్పేసి చాలామంది బయటకు వచ్చి వేరే అంటే పాస్టర్సే బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు పోలీసులు కూడా మరి పాస్టర్ గారిది హత్య అన్నట్టు మరి మాట్లాడుతున్నట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి నిజంగా ఈ వార్త నిజమైనా కాదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, నిన్న చూసుకున్నట్టయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి వార్త కాదు, ఇది హత్య అని చెప్పేసి ఇంకొంతమంది నిన్న కూడా చూస్తే కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు చూస్తే పోలీసులు కూడా ఇది యాక్సిడెంట్లో జరిగిన సహజ మరణం కాదు అన్నట్టుగా మాట్లాడడం, హత్య అన్నట్టు అంటున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఇది పాస్టర్ ప్రవీణ్ గారి హత్య అని మొదటే స్టార్టింగే లేవనెత్తుకున్నారు. బట్ ఆయన యాక్సిడెంట్గా చనిపోయారని మొన్నటికి వార్త, నిన్నటికి అది హత్యలాగే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అయితే అంటే ఇప్పుడు ఇందులో రకరకాల కోణాలు వినిపిస్తున్నాయమ్మా. మొదటిది, ఈయన ఇక్కడ హైదరాబాద్ చెందిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్, ఇక్కడ తిరుమలగిరి సైనికగిరిలో ఉంటారంట. సో ఆయన రాజమండ్రి నుంచి రాజానగరం బైక్ మీద ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు వెళ్తున్నారు, దే పర్పస్లో వెళ్ళారు తెలీదు. తర్వాత ఆయనకి చాలా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని కూడా వార్తలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సార్, ఒక 1 month బ్యాకే ఆయనకి ప్రాణహాని ఉందని స్వయంగా ప్రవీణ్ పగడాల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పుకొచ్చారు, బాగుంది సార్, నాకు సో కాల్స్ వచ్చాయని కంప్లైంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు, ఎందుకు చేసి ఉండకూడదు. తర్వాత ఇప్పుడు మొత్తం పోస్ట్ మార్టంకి పోలీసులు వాళ్ళు చేసే డ్యూటీ కన్నా సోషల్ మీడియాలో ఏదైతే మిగతా పాస్టర్లందరూ ఏకీకృతమై అక్కడికి వెళ్ళి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వాళ్ళు వీడియోలు తీసుకుని వాళ్ళు ఒక్కొక్కటి ఆ చెక్కకి రక్తం అంటుకుంది, ఈ నేల మీద రక్తం ఉంది, ఆయన బండి కింద పడి ఉన్నాడు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో పొగలాగొచ్చింది అని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరిది వాస్తవం, ఎవరిది కరెక్ట్? సో అంటే ఎవరి వెర్షన్లో వాళ్ళు చెప్పుకెళ్ళిపోతున్నారు. దీనిపై మాట్లాడాల్సింది ప్రధానంగా పోలీసులు. పోలీసులు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు చెప్పిన తర్వాత మీది తప్ప ఒప్ప అనాలి కదా. పోతే పాస్టర్ ప్రవీణ్ గారి మీద వచ్చిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో, పెట్రోల్ బంక్ వచ్చింది, ఆయన ఒక లారీ పక్క నుంచి బైక్ మీద ఒక సిగ్నల్ వేసుకుంటూ ఇలా వెళ్తున్నట్టుగా ఆయనే అది అని వీళ్ళు చెప్తున్నారు. తెలియదు, ఎందుకంటే అది చాలా బ్లర్గా ఉంది. ఫోన్ అదేంటి ఐ మీన్ నంబర్ ప్లేట్ కూడా అది సరిగ్గా కనిపించలేదు. అదే చెప్తున్నాను కదమ్మా, అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలే కానీ ఎవడో అక్కడ పులిని చూసింది లేదు, ఎవరు కనీసం తోకను చూసింది కూడా లేదు. కాకపోతే అక్కడికి సరిగ్గా 2 రోజుల కిందట స్థానికంగా ఉండే కొంతమంది పాస్టర్లందరూ కలిసి మన ఎవరు రాధా మనోహర్ దాస్ గారి మీద ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు అంటున్నారు. రాధా మనోహర్ దాస్ గారు ఇచ్చారో లేదంటే ఇట్లా సనాతన ధర్మం కోసం పాటుపడే కొంతమంది వ్యక్తుల మీద ఇచ్చారనేది తెలియదు. ఇచ్చిన 2 రోజులకి ఇలా జరగడము ఖచ్చితంగా డైవర్షన్ అంతా అటు తీసి పంపించేస్తున్నారు. ఎందుకు అటు తోసేస్తున్నారు? నేను ఈ సందర్భంలో చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, జనగణ మన అని ఒక సినిమా వచ్చింది, మలయాళం సినిమా, తెలుగులో కూడా మీకు చెప్పే ఉంటాను చాలా సందర్భాలు. అక్కడ కూడా ఒక అమ్మాయిని 4 కారులోంచి దించుతూ తగలబెడతారు. దాన్ని ఒక జర్నలిస్ట్ చూసి ఏమనుకుంటాడు, అమ్మాయి కాబట్టి 4 రేప్ చేసేసి చంపేస్తున్నారని చెప్పి వెంటనే కథనం రాసిస్తాడు. పోస్ట్ మార్టం ఏమి బయటికి రాకుండానే. బట్ పోస్ట్ మార్టంలో ఏముంటుంది, ఆ అమ్మాయి కన్యగానే ఉంటుంది, ఆ అమ్మాయి చెరపబడలే, కేవలం చంపబడింది అంతే. 4 అబ్బాయిలు మోసుకెళ్ళగానే వెంటనే దాన్ని పాడు చేసి చంపేశారు, ఒక నిర్భయ చట్టము, ఆ 4 ఉరిశిక్ష తీయాలి, 4 చంపేయాలి అంటే పోలీసులు కూడా దాన్ని ఏమంటారు, ఆ సినిమాలో అలా చూపిస్తారు, ఎన్కౌంటర్ చేసేస్తారు. తీరా ఒక పవర్ఫుల్ లాయర్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే పాప 4 ఏమీ తెలియదు. 4 ఎవరికి డ్రైవింగ్ కూడా రాదు, కారులో దించడమో వాళ్ళ పని. అంటే కారులో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, 5వ వాడు చేయించాడు ఇదంతా. సో అట్లా చూసిన దాన్ని కథగా అల్లుకొని ఎవరు పర్సెప్షన్ వాడు. ఇప్పుడు రీసెంట్గా కోర్టు సినిమా వచ్చింది, కోర్టు సినిమాలో కూడా అదే కదా, హీరోని గదిలోకి వెళ్ళారంటే ఇంకా లోపల ఏదో చెత్త పని చేసేసారు, కథ అల్లీసుకోవడమే. ఇక్కడ కూడా పాస్టర్ ప్రవీణ్ గారికి కొంత థ్రెటనింగ్ ఉందని వార్తలు ఉన్నాయి, నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయనే స్వయంగా చెప్పాడన్నారు. అది నేనైతే చూడలేదు ఆ వార్తలు. బట్ ఆయన ఫెమిలియర్ ఫేసే కాదనట్లేదు.
అంత ఫెమిలియర్ ఫేసు ఎక్కడైనా ప్రవచనాలు ఇస్తే బ్లేజర్ వేసుకొని అంత హుందాగా చెప్పే వ్యక్తి బైక్ మీద వెళ్ళడం ఏంటి? వెనకెవరో మందేవో మార్బలమో, పైగా థ్రెట్నింగ్ ఉన్నప్పుడు సింగిల్గా ఎందుకు వెళ్తాడు? నిజంగా థ్రెట్నింగ్ ఉంటే సింగిల్గా వెళ్ళడుగా. పైగా ఇంతమంది పాస్టర్లు, విజయప్రసాద్ లాంటి వాళ్ళు, బ్రదర్ షఫీ, ముస్లిం మైనార్టీకి చెందిన షఫీ కూడా ఇందాక అక్కడ చూశాను కార్యక్రమంలో. మరి ఎంతమంది ఫేవర్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన కారులో ఎక్కడికో భద్రంగా తీసుకెళ్లారు, కానీ థ్రెట్నింగ్ ఉందంటే సింగిల్గా ఆయన బైక్ మీద ఎందుకు వదిలినట్టు? ఒకవేళ బైక్ మీద వెళ్ళిన ఆయనేనా కాదా? ఇంకొకటి ఏంటంటే ఒక హోల్ డే మొత్తం ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఈవెన్ ఇంట్లో వాళ్ళు చేసినా ఎవరు చేసినా కూడా హోల్ డే మొత్తం ఎవరు కాంటాక్ట్ అవుదామన్నా కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వచ్చిందంట. అంటే ఇక్కడ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు పోలీస్కి కంప్లైంట్ చేయాలా లేదా? లేదా గతంలో చాలా సార్లు ఆయన ఫోన్ వన్ డే కంప్లీట్గా స్విచ్ ఆఫ్ ఉంటుందా? అంటే ఇప్పుడు వాళ్ళ పాస్టర్లు ఎలా ఉంటారంటమ్మా, ఆయన పెంతుకోస్తు ఏదో వర్గానికి చెందిన పాస్టర్. పెంతుకోస్తు అంటే నాకు మిత్రుడు ఒకటి ఉన్నాడు చెప్పాడు కాబట్టి చెప్తున్నా. మ్యాక్సిమం బైబిల్లో ఉన్న వాస్తవాలని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేదే పెంతెకోస్తు. కొంతమంది వక్రీకరించి చెప్తారు, కొంతమంది లేని కల్పించి చెప్తారు, కొంతమంది లేటెస్ట్ టెస్టమెంట్ అని చెప్పి కల్పించి లేదంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చేసుకుంటారు. బట్ పెంతెకోస్తు అలా కాదు, ఓల్డ్ టెస్టమెంటే పర్ఫెక్ట్, ఇదే అసలైంది, ఉన్నది ఉన్నట్టుగా అలాగే చేస్తారు. సో అలా చేసినప్పుడు వాళ్ళకు కూడా విభేదాలు వచ్చిండొచ్చుగా. అరే ఈడెవడరా మనకు వచ్చిన ఇన్కమ్ చెడగొడుతున్నాడు, లేదంటే మనకు వచ్చిన ఇదేంటి మనం ఇది చేయాలనుకుంటున్నారు అని కూడా చాలామంది ఫీల్ అయ్యి ఉండొచ్చుగా. ఒకవేళ నిజంగా థ్రెటనింగ్ ఉంది, ఆయనే ఫైన్గా చేసి చెప్పాడంటే ఆయన సింగిల్గా ఎందుకు వదులుతారు? సింగిల్గా వెళ్తున్న బైక్ మీద వెళ్తున్న ఆయన కాదు అనుకున్నప్పుడు ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి ఆయనేనా కాదా? లేదా నిజంగా కొట్టి చంపేస్తే బైక్ మీద పడేసి ఎందుకు చంపేస్తారు? నిజంగా అంత థ్రెటనింగ్ ఉంటే దొరకకుండా ఏదో చేసేవాళ్ళుగా. ఒక కొన్ని రోజుల తర్వాత అప్పుడే పెట్రోల్ బంక్ క్రాస్ అయిన వ్యక్తి తర్వాత చనిపోయాడు అన్నట్టుగా అంటున్నారు. సో దీని మీద ఒకవేళ నిజంగా థ్రెటనింగ్ ఉంటే అలాగ హైవే మీద చంపి మాత్రం ఆ బైక్తో ఎందుకు చేస్తారు? మనిషిని కనబడకుండా చేసి ఎక్కడో చేసి ఉండొచ్చుగా. ఇది కూడా అంటున్నారు సార్, ఎక్కడో చేసే, ఎందుకంటే ఈ స్విచ్ ఆఫ్ అయింది కదా, ఇదంతా కూడా అక్కడ ఎక్కడో జరిగింది. అయితే ఎక్కడో జరిగింది అయితే మాత్రం ఇప్పుడు సీసీ కెమెరాలు ఏదైతే వార్తల్లో వస్తుందో అది ఆయన కాదనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన ఫేస్ కానీ ఏది కూడా లేదు కదా, మనం నమ్మడానికి ఉందని. మీరన్న పాయింటే మాట్లాడుకుందాం. ఒకవేళ ఎక్కడో చేశారు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే అక్కడ ఆ రోజు పొలాల్లో కనబడిన శవం ఏదైతే ఉందో అంతకు 24 hours ముందే ఆయన చంపేసి అక్కడ తెచ్చి పడేశారు అనుకుందాం. మరి సీసీ కెమెరాలో కనబడిన పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో బుల్లెట్ మీద ఎన్ఫీల్డ్ బైక్ మీద వెళ్తూ ఒక ఓన్లీ సిగ్నల్ లైట్ హెడ్ లైట్ వేయకుండా సిగ్నల్ లైట్ వెళ్తున్న వ్యక్తి ఆయన కాదా? లేదా అది వీళ్ళు ఆయన ఒక భ్రమలో ఒక ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే బాడీ అనేది ఉంటుంది కదా, ఆ బాడీ అనేది అట్లా లేదు, యాక్సిడెంట్లో చనిపోయిన బాడీ లాగా లేదు, మొత్తం కుంగిపోయింది అప్పటికే మొత్తం, అంటే వన్ డేలో జరిగిన దానిలాగా కనిపించట్లేదు ఇది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే, ఎందుకంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు చూడకుండా కాదు, చూసి వాళ్ళు డౌట్స్ రేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో మందిని చూసాం కదా మేము, ఇట్లా అయితే లేదు, హెల్మెట్ ధరించి వ్యక్తికి నడినెత్తిలో దెబ్బ ఎట్లా దాకింది, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని వాళ్ళు రేజ్ చేస్తున్నారు. దాంతో పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇట్లాంటి ఒక మాట మాట్లాడేసరికి వాళ్ళ డౌట్స్ కి ఇంకా ఆద్యం పోసినట్టు అవుతుంది కదా. ఇట్లా అదే ఇప్పుడు ఇంతమంది పాస్టర్లు వీళ్ళు సొంత ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వీళ్ళే వీడియోలు తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అసలు పోలీసులు ఎందుకు మాట్లాడట్లేదు? పోనాలు మాట్లాడే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? వీళ్ళు వెంటనే మీడియా కూడా మైక్ పట్టుకొని వెళ్ళేసరికి ఎట్లా ఇష్యూ అవుతుందంటే ఎవడు వాడు మైక్ పెట్టేసరికి మాట్లాడేస్తున్నారు. అది నిజమా కాదా, ఎంతవరకు కరెక్టు అని ఒక క్లారిటీ ఉండాలిగా. అండ్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్కి వేరే ఈవెన్ మీడియా కూడా ఎలా ఉండదు, కానీ ఇంతమంది ఇంత దర్జాగా వెళ్ళి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఏదైనా నిజంగానే హత్య జరుగుంటే ఎవిడెన్స్ పోతుంది కదా, అట్లీస్ట్ ఇది మినిమం కామన్ సెన్స్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు నిజంగా జరిగింది ఎప్పుడు కోఆపరేట్ చేయాలి, అంతేకాకుండా ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే మరి చట్టం ఎందుకు, పోలీస్ వ్యవస్థ ఎందుకు? తర్వాత ఎంతమంది అక్కడ స్థానికంగా కంప్లైంట్ ఇచ్చిన దానికి ఒక పాస్టర్ చెప్పిన బయటలో చూసింది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆయన కూడా మాతో పాటు కంప్లైంట్కి వస్తామన్నాడు, కానీ రాలేడు ఆయన ఎందుకో అని. లోకల్గా ఉండేవాళ్ళు చాలాక ఇక్కడి నుంచి ఆయన ఒక్కడే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? లోకల్గా ఉండేవాళ్ళు కలిసి కంప్లైంట్ ఇచ్చారు కదా, మద్దతే వెళ్ళి ఇవ్వాల్సిన మద్దతే. పోని ఈయనకి థ్రెటనింగ్ ఉన్నప్పుడు ఆయన అలా సింగిల్గా విడిచిపెట్టింది ఎవరు? ఇప్పుడు ఆయన ప్రవచనాలు వినో ఆయన స్తోక్తులు వినో
కనీసం మంది మార్పులు ఉంటారుగా. సార్ మీ గురించి మేము వింటున్నాం, మీ గురించి ఇట్లా విన్నాము, మిమ్మల్ని మేము సింగిల్గా విడిచిపెట్టమని ఎవరో ఒకరు వస్తారుగా. అయితే బైక్ మీద వచ్చింది ఆయన కాదా, లేదా ముందు రోజు ఏదో జరిగి అక్కడ పడేశారా? బైక్ మీద వచ్చింది ఇంకో ఆయనలాగా ఉండే ఇంకో వ్యక్తి నటించాడా? ఏది కరెక్ట్? లేదు 2 రోజుల ముందు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఒక్కడికే థ్రెట్టింగ్ ఎందుకు? లోకల్గా ఉండే వాళ్ళు థ్రెట్టింగ్ అవ్వాలి కానీ కంప్లైంట్లు వెళ్ళేదాళ్ళు ఈయన లేడు. అంటే ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు అసలు అంటే ఏదో ఒక వ్యక్తి అన్నారు కదా, నేను అదే చెప్తున్నాను, అదిగో పులంటే ఇదిగో తోక అని అంటున్నారు కానీ దేనికి ఎవరికి క్లారిటీ లేదు. ఎవరికి ఒక్కొక్కరు కూడా ఒకదానికోటి పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. అంటే దీనివల్ల ఏమో మీరు అన్నట్టు ఒకేసారి అక్కడ చనిపోయిన ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ఉన్నాయో కొన్ని మిస్ అవుతాయిగా. ఒకవేళ వాళ్ళు కొట్టి చంపేలాగా ఇంతకుముందు కూడా ఒక ఛానల్లో చూసా, కర్రతో కొట్టి చంపినట్టున్నాయి, ఆ కర్రతో ఆ కర్ర మీద రక్తపు మరకలు ఉన్నాయని. నిజంగా కర్రతో కొట్టి చంపితే ఆ కర్రని ఆ మరక అక్కడే వదిలి వెళ్ళిపోతాడా వాడు? వెళ్ళడుగా. అంటే చాలా ఒకవేళ నిజంగా చంపేవాడే చాలా పకడ్బందీగా చేస్తాడుగా. అంటే దీన్ని ఇది కూడా ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఎవరెవరు చెప్తున్నారో వీళ్ళందరం కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనందరం కూడా ఆఫ్ నాలెడ్జ్ కాలం నాకు తెలిసి. ఎందుకు రకరకాల మిస్టరీలు కథనాలు పోలీస్ వ్యవస్థలో వాళ్ళకు ఒక ఇది వస్తుంది, వీక్లీ మంత్లీ బుక్ వస్తుంది 15 రోజులు సురక్ష అనేదో. సో దాంట్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అలాంటి కథనాలు, షెర్లాక్ హోమ్స్ లాంటి కథలు చదువుకొని మనం ఊహించి చెప్పినవే తప్ప అసలు ఏం జరిగిందనేది తెలియదుగా. పైగా అంత ఆయన చంపితే ఎవరు లబ్ధి పొందుతారు ఆ యాంగిల్ కూడా చూస్తారుగా. లబ్ధి పొందితే కదా వాడు ఎవరైనా చంపాలని చూస్తారు, లేకపోతే లేదంటే వాడు ఉంటే వీళ్ళకి నష్టం అనుకున్న వాడిని కదా చంపుతారు. సోకాల్డ్ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆయన నిజంగా ఏదైనా చెయ్యి ఈ వ్యక్తుల్ని లేకపోతే ఆయన తాలూకు వ్యక్తుల్లో ఏదైనా చేయాలనుకుంటే ఈయనొక్కడిని ఎందుకు టార్గెట్ చేస్తారు? స్థానికంగా అంతమంది కంప్లైంట్ ఇస్తే అంతమందిలో ఎవరికీ జరగని హాని హాని తలబట్టిన మిగతా వాళ్ళు ఈయన ఒక్కడికే ఎందుకు టార్గెట్ చేశారు? ఈయన ఇంకా ఏ వ్యవహారాలు ఈయన తలదూర్చాడా చెప్పలేం కదమ్మా. ఎవరు వ్యక్తిగతం ఏంటనేది మనకు తెలియదు. తెలియకుండా ఇది హత్యే ఈయన ఖచ్చితంగా చంపారు అనుకోవడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇంకా పోస్ట్ మార్టం ఏం తెలియదు. ఎవరి మట్టుకు వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు. అంత మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మాజీ మంత్రి, స్వయాన మాజీ ముఖ్యమంత్రికి బాబాయి, మరొక దివంగత ముఖ్యమంత్రి తమ్ముడు, ఆయన మర్డరే ఇప్పటికీ మిస్టరీగా ఉంది. ఈయనది ఏం మాట్లాడతాం చెప్పండి. అంటే వ్యవస్థ అలాగ ఉంది అంటున్నాను, మనం ఏం చేసేది లేదు. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. సో చూద్దాం ఇంకా దీని మీద ఇంకెన్ని కట్టుకథలు అల్లుతారా లేదా వాస్తవాలు బయటకు వస్తాయా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్.